शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఈ అనిష్క మేడం ఉన్నారు చూడు, నాకుంట్లో బాలేనప్పుడు మాత్రమే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు. అమ్మా సలోని, ఇంకొన్ని రోజుల వరకు నేను పనికి వెళ్ళాను అనుకుంటానమ్మా. నాకు బదులుగా నువ్వే వెళ్ళొచ్చేయచ్చుగా. ఎవరు నేనా? అవును నువ్వే, ఇంకెవరు వెళ్తారు? నా వల్ల కుదరదు. వేరే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి నేనేమి చదువుకోలేదు. నీకు కళ్ళు కనిపించట్లేదా? అమ్మకి ఒంట్లో బాలేదని. అమ్మ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నోరు మూసుకొని అమ్మ పని చూడు, లేకపోతే నాకు కోపం వచ్చిందనుకో, అది నీకు అసలు మంచిది కాదు. సరే, 2 రోజులు మించి వెళ్ళను. ఆ అమ్మని త్వరగా కోలుకోమనండి. సరే సరే, ముందు వెళ్ళిరా. ఇంకొక విషయం మర్చిపోకు, ముందు సార్కి జ్యూస్ చేసి ఇవ్వాలి, ఆ తర్వాత అక్కడ వంట చేసి రావాలి. అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళు. కూర్చోండి. ఎందుకు తను తిట్టడం? తను చిన్నపిల్లగా. మళ్ళీ వచ్చేవా సందీప్? నాకు దారి వదులు. అరే, ఎందుకు మొండికేస్తున్నావు? ఒప్పుకోవచ్చుగా. నాలా బాగా చూసుకునే వ్యక్తి మరొకడు నీకు దొరకడు. నీలాంటి వేలుముద్రలు వేసేవాళ్ళు నాకొద్దు. అవును, మేడం కలెక్టరు, 10వ క్లాసు ఫెయిల్, ఆ మాత్రం తెలుసు మాకు. ఫెయిల్ అవుతే ఏంటి? చదువుకున్నానుకా. నువ్వు స్కూలుకు కూడా వెళ్ళలేదు. గెట్ లాస్ట్. నాకు దారి వదులు. ఏంటి ఏమన్నా? గెట్ లాస్ట్ అంటే వెళ్ళరా. ఈ ఇంగ్లీష్ కూడా నీకు అర్థం కాలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? జాగ్రత్తగా నీ చేతి రేఖలు చూడు. ఇందులో కేవలం నా పేరు మాత్రమే ఉంది. నువ్వు పెళ్ళంటూ చూసుకుంటే నన్ను మాత్రమే చేసుకోవాలి. కాదు కొడుతూ అంటే నా చేతి రేఖల్లో నీ పేరుంటే దాన్ని తుడిచేస్తాను. అర్థమైందా? ఓనర్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేనింకా ఏం ముసలివాడా అనుకున్నాను, కానీ వింతగా ఉన్నాడు. మాట్లాడలేదు. అలాగే, ఫోటో షూటే కదా, నేను చేస్తానులే. పంపించేస్తాను. నేను అనుకున్నట్టు రాలేదు. ఐ థింక్ టుడే ఇస్ నాట్ గుడ్ డే. వేరే డ్రెస్లో ట్రై చేద్దామా? ఇక్కడికొచ్చి ఇరుక్కున్నాను.
జ్యూస్ ఇచ్చి వంట చేసి వెళ్ళిపోతాను. ఎవరు నువ్వు? అవును, లోపలికి ఎలా వచ్చావు? హే, ఇక్కడేం చేస్తున్నావు? నేను సలోని. ఎవరు సలోని? అది మా అమ్మ మీ ఇంట్లో పనిచేస్తారు. ఆవిడికి ఒంట్లో బాగోపోవడం వల్ల వంట చేయడానికి నేనొచ్చాను. మీరే కదా తలుపు తీశారు. ఓకే ఓకే. మీ జ్యూస్. హే, ఒక నిమిషం. ఈసారి జ్యూస్ ట్రేలో పెట్టి తీసుకురా. ఓకే. అరే ఇంత డబ్బు ఎందుకయ్యా? అది మీరే కదా చెప్పారు. అప్పు మొత్తం తీర్చిన తర్వాత అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడతానన్నారు. అందుకే. అరే ఇదే విషయమా? ఆ? సరే, పంతులు గారిని పిలిపించి మీ ఇద్దరి పెళ్లికి ఒక ముహూర్తం పెట్టిస్తాను. శుభముహూర్తం చూడాలి కదా, సరేనా? కానీ ఒకటి, పెళ్లికి ఖర్చు పెట్టడానికి డబ్బు నా దగ్గర లేదు. అదేం కాదండి, మీరు డబ్బుల గురించి చింతించకండి. పంతుల్ని పిలవండి, మంచి డేట్ ఎన్నుకోండి. డబ్బుల సంగతి నేను చూసుకుంటాను. నేను బయలుదేరతానైతే. నమస్తే. సరేమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్నా. నీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను, నువ్వే తినాలి. వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అమ్మా, చాలా సార్లు చెప్పాను వాడితో మాట్లాడుకు. ఎందుకు మాట్లాడకూడదంటున్నా? మీ నాన్నగారు తనతో పెళ్లి సంబంధం కుదుర్చారని తెలీదా? వాడికి లాంటి కేవలమైన వాడిని పెళ్లి చేసుకోను. కేవలమా? అసలు తన గురించి నీకేం తెలుసే? 2 ఆటో రిక్షాలకి ఓనర్ తను. ఇదే సమస్య. వాడు ఆటో నడుపుతున్నాడు. నేను ఆటో నడిపేవాడిని అసలు పెళ్లి చేసుకోను. అలాగా? మరి మీ నాన్నగారు ఆటో తోలడం లేదా? ఆయన డ్రైవర్ కాదా? పెద్ద కంపెనీలో డ్రైవర్ గా ఉండటానికి ఆటో నడపడానికి తేడా ఉంది. నేను బాగా చదువుకున్నాను. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు. నా భర్త డబ్బున్నవాడై ఉంటాడు. ఇంకా నేను మోడల్స్ లాగా డ్రెస్ వేసుకుని స్టైల్ కొడతాను. నా దగ్గర కారుంటుంది, పని మనుషులుంటారు. ఎవరైనా జ్యూస్ తీసుకొస్తే వాళ్లతో చెప్తాను, ఈసారి ట్రేతో తీసుకురా. చాలు చాలు, ఇక భూమి మీద నడవడం నేర్చుకో. ఆటో నడిపినోడిని పెళ్లి చేసుకోదట, కానీ ఆయన తెచ్చిన స్వీట్స్ మాత్రం చక్కగా తింటుందట. అరెరే, స్వీట్ అనేది వేరు, పెళ్ళనేది వేరు. నీకర్థం కాదు. నేను షవర్కి వెళ్ళొస్తాను, నువ్వు వంట చేయి. షవరా? మనింట్లో ఎక్కడుందే షవరు? మేడం, మనింట్లో బకెట్లో నిండుగా నీళ్లుంటాయి. ఎందుకంటే ఈరోజు అవి కూడా లేవు. ఈరోజు నీళ్లు రాలేదు. ఒక పని చేయి, లోపలికెళ్ళు, పాత్రలో నీళ్లుంటాయి. కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చి భోంచేయి. పోవే, వెళ్ళు. ఈ ఒక్కరోజు ఆ ఇంట్లో పని చేయడానికి వెళ్ళింది. దానికి ఎంత చేస్తోంది? నీకు గాని పెద్ద ఉద్యోగం వచ్చిందంటే దీన్ని పట్టుకోవడం కష్టం. వచ్చావా? అది
నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు వెళ్ళి నా రూమ్ క్లీన్ చేసేసాయి. ఆ, ముందు జ్యూస్ తీసుకురానా? తీసుకురా. ఆ, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. జ్యూస్ కాకుండా ఫ్రూట్స్ తినొచ్చు కదా, అది బాడీకి మంచిది. నేను అదే తింటాను. ఐ మీన్ నాకు జ్యూస్ కూడా ఇష్టమే, కానీ మీలాగా నేను రోజు తాగను. కొబ్బరి నీళ్లు 2-3 సార్లు తాగుతాను. చాలా వేడిగా ఉంటుంది కదా, అది సరే. కానీ నాన్న ఏసీ వేస్తానన్నారు. నేనే వద్దని చెప్పాను. అది స్కిన్ కి మంచిది చాలా కాదు చాలా కదా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళి నా గది క్లీన్ చేయి. నాకు అక్కడ చాలా పనులున్నాయి. వెళ్ళు. అలాగే. ఏంటండి విషయం? చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే విషయం అటువంటిది. నువ్వు చెప్పు, డాక్టర్ నీతో ఏం చెప్పారేంటి? ఇంకేం చెప్తారు, నాకు లైట్గా ఫీవర్ ఉందంట, మందులు రాసిచ్చారు. ఇంత డబ్బా? సందీపే ఇచ్చాడు. మొత్తం ఇన్స్టాల్మెంట్ ఇచ్చేశాడు. మనం పెళ్లికి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మొత్తం ఖర్చు వాడే చూసుకుంటాడు. పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించాయి. వాడు త్వరగా పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఇలా చూడండి, మీకు కూడా తెలుసు కదా, మన అమ్మాయి పెళ్లికి అసలు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే దాన్ని ఒప్పించాలి. వాడి దగ్గర ఇంత డబ్బు తీసేసుకున్నామో, పెళ్లి జరగకపోతే తిరిగి వాడికి ఇంత డబ్బు ఎలా ఇవ్వగలను? సరేనండి, మీరు కోపడకండి, నేను తనతో మాట్లాడతాను. ఇంకో విషయం, సందీప్ని ఈ రోజున భోజనానికి రమ్మన్నాను. తలోనికి అర్థమయ్యేలా చెప్పు. వాడి దగ్గర మర్యాదగా నడుచుకోమను. అర్థమైందా? సరేనండి. భర్త డబ్బున్నవాడై ఉంటాడు. ఇంకా నేను మోడల్స్ లాగా డ్రెస్ వేసుకుని స్టైల్ కొడతాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎవరిని అడిగి డ్రెస్ వేసుకున్నావు? అది నేను. హౌ డేర్ యూ! ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బయటికెళ్ళు. సారీ. సారీ వద్దు, ఏమొద్దు, బయటికి వెళ్ళు. తప్పు చేశాను, ఇక పైన నేను చేయను. నేను సైలెంట్ గా మాట్లాడుతున్నాను, బయటికి వెళ్ళిపో. ఐ సెడ్ లీవ్. ఏ ఆగో, ఈ డ్రెస్తో వెళ్తున్నావేంటి? వాష్రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకో.
సలోని ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమైంది చెప్పు. అమ్మా, సార్ నన్ను అసహ్యంగా తిట్టి ఇంటి నుంచి పంపించేశారు. ఇంట్లోంచి బయటికి పంపించేశారా? అయితే అక్కడ నువ్వేం చేసావు? అది అక్కడ మోడల్స్ బట్టలున్నాయి, అవి వేసుకుని చూశాను. హోరి దేవుడా, ఎందుకు అలా చేసావు నువ్వు? నాకు తెలిసే నిన్ను ఎక్కడికి పంపించినా ఏదో ఒకటి చేసుకొస్తావని. నేను అంత తప్పేం చేశాను? అక్కడ నేను యజమాని డ్రెస్ ఏమన్నా వేసుకున్నానా? అక్కడ చాలా మంది మోడల్ డ్రెస్లున్నాయి, అవే వేసుకున్నాను. అదైనా మురికయ్యిందా? నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా మోడల్వా? నేను మోడల్ కాదు, కానీ అమ్మాయిని కదా. అమ్మా, ఆయన నన్ను చాలా అసహ్యంగా తిట్టి గెంటేశారు. ఇకపై నేను అక్కడికి వెళ్ళాను. మీరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. నీకేమైనా పిచ్చా? నువ్వు నా కూతురువే. నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు కంటున్న పెద్ద కలలు అది ఒక పిచ్చిదే నెరవేర్చగలదు. నీకు తెలుసా, సందీప్ ఉన్నాడు చూసావా? వాడు నిన్నిష్టపడలేదు. నీ చుట్టూ పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడు. నేను నీకు జీవితం అంటే ఏంటో చెప్తానుండు. ఆశపడితే చాలామంది దొరుకుతారు, కాని ఇలా ప్రేమ చూపించేవాళ్లు కొంతమంది మాత్రమే దొరుకుతారు. అర్థమవుతుందా? Come on. No, it's not happening. నాకు కావాల్సింది దొరకలేదు. ఏమైంది? ఐ మీన్ నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ దొరకట్లేదు. అంటే ఐ మీన్ నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? గిరీష్, నేను కూడా పూర్తిగా సహకరిస్తున్నానుగా, కానీ అదే నీకు ఎలా చెప్పాలి? నాకు కావాల్సింది దొరకట్లేదు. ఎక్కడో ఏదో కొరత ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర లోపం ఉందా? నో, ఐ డోంట్ వాంట్ టు. ఐ డిడ్ మీన్ దట్. నీలో లోపం లేదు, కానీ నాకు కావాల్సింది దొరకడం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైన్ మోడల్ని నేను. నా దగ్గర లోపం ఉందా? నా దగ్గర లోపం ఉండే ఛాన్సే లేదు. నువ్వే కొంచెం స్ట్రెస్లో ఉన్నావు. దాని నుంచి నువ్వు ముందు బయటపడు. ఎప్పుడైతే నువ్వు కాస్త రిలాక్స్ అవుతావో, నువ్వే విధంగా ఆశపడుతున్నావో అవన్నీ దొరుకుతాయి. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తెరిచాక ఏం కనిపిస్తుందో కళ్ళు తెరవకుండానే వాటిని చూసి ఆనందించు. సారీ, నా దగ్గరే లోపం ఉంది. నాకు ఫైన్ మోడల్ కావాలనుకుంటున్నాను. నిజానికి నాకు రా మోడల్ కావాలి. అక్కడ చెక్ పెట్టాను, తీసుకుని వెళ్ళిపో. ఇదిగో, నువ్వు బయలుదేరు. కానీ గిరీష్, సారీ ఏమనుకోకు, నువ్వు బయలుదేరు. అది కాదు, ముందు వెళ్ళు. చూడమ్మా, తనకి వడ్డించు. ఇలారా. నాకు చాలు. సందీప్కి పెట్టుమా. చాలు చాలు, నాకొద్దు. నా భోజనం అయిపోయింది. చాలా రుచిగా ఉంది. అమ్మా,
కాస్త నీళ్ళివ్వు. వెళ్ళు, రామ్మా. వెళ్ళు. నేను చెప్పాను కదా, నీ చేతిరేఖలో నా పేరు మాత్రమే రాసుందని. నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే. సలోని కన్నా ఇలా చూడు, ఈ కలర్ ఎంత బాగుందో కదా. ఇది నీకు బాగా సూట్ అవుతుంది. చూడు, తనున్నాడే మొత్తం అన్ని కలర్స్ సెలెక్ట్ చేసి పంపించాడు. అన్ని డ్రెస్సులు చాలా బాగున్నాయి కదా. నిజంగా తన సెలెక్షన్ చాలా బాగుంది. అవును, సెలెక్షన్ బాగుంది. అందుకనే కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. హా. నీకో విషయం తెలుసా? నా కూతురు నిజంగానే అందగత్తె. నిన్ను చూస్తే నువ్వెవరికైనా నచ్చేస్తావు. ఆంటీ, అయ్యగారు మీరా? అవును, ఆ రోజు నేను తనతో తప్పుగా మాట్లాడేశాను. అందుకే క్షమాపణ అడగడానికి వచ్చాను. అది కాదు సార్, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? తను చేసిన తప్పు అలాంటిది. ముందు మీరు కూర్చోండి. రండి, కూర్చోండి. పర్లేదు, పర్వాలేదు, కూర్చోండి. నువ్వు నన్ను క్షమించేశానని చెప్పిన తర్వాతే నేను కూర్చుంటాను. ఎందుకు? మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? తప్పు చేసింది నేనే కదా. అవి నాకు సొంతం కావని నేను తెలుసుకోవాలి. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు కూర్చోండి. నువ్వు ఆ విధంగా ఇప్పుడు ఆలోచించుకో. నువ్వు మోడలింగ్ చేయొచ్చు, ఆ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. లేదు సార్, అలాంటివన్నీ తనెలా చేస్తుంది? అరే, ఎందుకు చేయకూడదు? నేను తనని చూశానుగా. తను చేస్తున్నట్టు ఇంకెవరు చేయలేకపోతున్నారు. లేదు సార్, తనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కొద్ది రోజులు పెళ్లి కూడా జరిగిపోతుంది. గీత ఆంటీ, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వద్దు సార్, మాకు తనకి పెళ్ళైతే అంతే చాలు. కానీ నాకు సంతోషం కాదు. మీ సంతోషం కోసం అన్నీ ఒప్పుకుంటాను. కానీ నా సంతోషం కోసం సార్ చెప్పేది వినొచ్చుగా. తర్వాత మీరేం చెప్తే అది చేస్తాను. గీత ఆంటీ జస్ట్ 2-3 డేస్ మాత్రమే. తన కోరికని నెరవేర్చుకుంటుంది అనుకోండి, అంతే. ప్లీజ్ అమ్మా, సరే అని చెప్పండి. సరే అమ్మా, ఒక విషయం గుర్తు పెట్టుకో. ఈ విషయం మీ నాన్నగారు తెలియకూడదు. తెలిసిందంటే ఇంటిని రణరంగం చేసేస్తారు. నాన్నకిది తెలియనివ్వను. కాదు సలోని, ఇలా కాదు. రోజు అద్దం ముందు నుంచున్నావుగా. నాకు అలాంటి సలోని కావాలి. ఆ రియాక్షన్ బాగుంది. నేను చెప్పింది అర్థమైందా? ఓకే, గో ఆన్, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, రెడీ? కాదు సలోని, ఇలా కాదు. నో పని చెయ్యి. ఓ, కెమెరా లెన్స్ చూసి భయపడకు. ఈ కెమెరా లెన్స్తో నువ్వు ఫ్రెండ్ అయిపోవాలి. ఈ లెన్స్తో నువ్వెప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తావో ఆ రోజు నుంచి నువ్వు ఫేమస్ అయిపోతావు. నిన్నెవ్వడూ ఆపలేడు. ఓకే, ఫేమస్ అవ్వాలి కదా. కమాన్, యూ క్యాన్ డూ ఇట్. యా యా yes, come on.
ఫెంటాస్టిక్. నువ్వు సూపర్ మోడల్ అవ్వడం ఎవ్వడూ ఆపలేడు. చెప్పింది అర్థమైందిగా. కొన్నాళ్ళు ఈ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఒక్క 4 రోజులు టైం ఇవ్వు. ఈ స్థాయి ఎక్కడికో ఎదిగిపోతుంది. డిఫరెంట్ లెవెల్. నిజంగా నేను మోడల్ అవుతానా? అవుతావా? మోడల్ అయిపోయావు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. ఇదిగో ఇది నీ మొదటి జీతం. ఎన్ని డబ్బులా? అరే ఇదో మ్యాటరే కాదు. ముందు ముందు ఎంత సంపాదిస్తావో నీకే అర్థం కాదు. అంత సంపాదిస్తావు. థ్యాంక్ యూ సార్. అరే సార్ కాదు, గిరీష్ అని పిలవాలి నన్ను. ఇప్పుడు నువ్వు మోడల్ అయిపోయావు. అర్థమైందా? యు రాకెట్ మ్యాన్. టు కూల్. అమ్మా, అమ్మా ఎక్కడున్నావు? అమ్మా, అమ్మా. ష్, ష్. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మీ నాన్నగారు లోపల నిద్రపోతున్నారు. ఈ రోజు నుంచి ఆయన పనికెళ్లాల్సిన అవసరం లేదు. అది సరే, ఇదేంటి స్లిప్పర్ వేసుకున్నారు? అది చిరిగిపోయిన చీర? ఆ? రేపు కొట్టికి వెళ్ళి మీకు నచ్చింది కొనుక్కొని రండి. సలోని అమ్మ ఇలాగా ఉండాలి. లేదు లేదు, ఇదంతా సరికాదు. ఇలా చూడు, నీకు అయ్యగారింటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి బాగా పిచ్చి పట్టినట్టుంది. అక్కడ అసలు ఏం చేసావు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇంత డబ్బులా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడ అసలు ఏం చేసావే? ఇలారా, ఇలా వచ్చి కూర్చో. భయపడొద్దు, నేను దొంగతనం చేయలేదు, సంపాదించాను. ఇప్పుడు మీ కూతురు మామూలు సలోని కాదు, పెద్ద మోడల్ అయ్యింది. ఇంకా ఇది నేను చెప్పలేదు, సారే చెప్పారు. ఇంకా ఇదేమి పెద్ద విషయం కాదు, దీనికన్నా ఎక్కువ దొరుకుతుంది. ఇలా చూడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి నీ కూతురు ముందే చూస్తుంది. తిరిగి చూసి తీరాలి. నువ్వు తిరిగి చూడాల్సిందే. ఎందుకంటే నీ వెనకాల మీ నాన్న నిలబడున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా విన్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడేవే, అదంతా నిజమేనా? నువ్వు పెద్ద మోడల్ అవ్వబోతున్నావా? అవును నాన్న. లేదు లేదు, తనకి నేను చెప్పానండి. ఒకసారి సందీప్ని కూడా అడుగుదామండి, ఎందుకంటే తను కూడా తప్పుగా అనుకోకూడదు. సందీప్ ఎవరు? సందీప్ ఎవరా? మనకి కాబోయే అల్లుడు సందీప్ అండి. ఎవరు? ఆ భిక్షగాడా? ఆ ఆటో రిక్షా నడుపుకునేవాడా? వాడెప్పుడు అల్లుడయ్యాడు? ఆ? వాడికి ఏం అర్హత ఉంది చెప్పు. ఏమిటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మనం తనకి మాట ఇచ్చేసాం. తను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనసు మార్చుకోకూడదండి. అరే నిన్ను ఇప్పుడు ఎవరు మారిపోమన్నారు? మనమే దీనికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఆ ఆటో వాడంటే దీనికి అసలు ఇష్టమే లేదు కదా. వాడికి ఏం అర్హత ఉంది? ఇలా చూడు, మనం మన అమ్మాయిని బలవంత పెట్టకూడదు, సరేనా? ఏంటమ్మా, సరిగ్గానే చెప్పానా నేను? అవును నాన్న. నా బంగారం రా నువ్వు. అవును గీత, ఏసీకి ఈ చోటు సరిగ్గా ఉంటుంది కదా, లేదా ఇటుపక్క ఫిక్స్ చేయమంటావా? ఎక్కడైనా తగిలించండి. ఎక్కడ తగ్గిస్తే ఏంటి? సార్ ఇక్కడ కావాలా అక్కడ కావాలా ముందు నిర్ణయించుకొని చెప్పండి సార్. నా వల్ల కాదు, ఇక నేను బయలుదేరుతాను. అరే నా మాట వినవయ్యా. మంచి పని అయింది. హరి అంకుల్, హా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే పని జరుగుతుంది. ఇల్లంటే ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుందిగా. నువ్వు చెప్పు, పొద్దు పొద్దున్నే పనంతా వదిలేసి చేతులు ఊపుకుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చావేంటి? అదేం కాదు అంకుల్, ఇటువైపు ఓ చిన్న పని మీద వచ్చాను, అలా మిమ్మల్ని చూసి వెళ్దాను. అరే నువ్వు ముందు నీళ్లు పెట్టావా లేదా? నాకు లేట్ అయిపోతుంది, వెళ్ళి పెట్టా. ఈ టైంలో నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. అవును అంకుల్, పంతులు గారు ముహూర్తం డేట్ చెప్పారా? ముహూర్తమా? ఏం ముహూర్తం? పెళ్ళి అంకుల్, నాకు సలోనికి. సలోనికి పెళ్లి వద్దు అంటుంది. నా కూతుర్ని నేను బలవంత పెట్టలేను కదా. కానీ అరే కానీ గీనీలంతా ఏమీ లేవు.
నువ్వు ఎంత డబ్బు ఇచ్చావో ఆ డబ్బు మొత్తం నీకు ఇస్తాను, కానీ కొంచెం నువ్వు ఆగాలి. ఏంటంకల్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? నోటితోనేగా మాట్లాడుతున్నా. అరే, బంధాలు ఏర్పడతాయి, విడిపోతాయి. ఇందులో షాక్ అవ్వడానికి ఏముందేంటి? ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాంలే. అరే, నీళ్లు వేడెక్కినాయా లేదా? ఇది కరెక్ట్గా ఉంది. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. తలోని పెళ్ళొద్దని చెప్పేసింది. ఒకవేళ నా చేతిరేఖలో నీ పేరున్నా కూడా దాన్ని తుడిచేస్తాను. అర్థమైందా? బంధాలు ఏర్పడతాయి, విడిపోతాయి. ఇందులో షాక్ అవడానికి ఏముందేంటి? అనుష్క వచ్చినట్టుంది. అనుష్క ఎవరు? నా వైఫ్ వచ్చేసింది. నువ్వు బయలుదేరు. ఇదిగో డ్రెస్ వేసుకో, వెళ్ళు. చూస్తామండి, త్వరగా వెళ్ళు. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నేనిక్కడేం చేస్తున్నాను? ఆ విషయం అడగాల్సింది నువ్వు కాదు, నేను. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడురా చెప్పాను? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మీ బాబు ముందు ఎందుకు ఎలా మాట్లాడావో చెప్పు. ఓ రోజు రాత్రి నాకు భోజనం వండి పెట్టావు కదా. నీ బాబు నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు కూడా. అంత తేలిగ్గా నిన్ను వదలను. నాతో రావే. ఏయ్, చెయ్యి వదులు. నేను పని చేసే చోటు. ఇక్కడికొచ్చి గొడవ చేయకు. ఏదైనా సరే ఇంటికొచ్చి మాట్లాడుకుందాం. ముందిక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను. ఈవినింగ్ మీ ఇంటికి వస్తానే. నీ బాబుకి చెప్పు, ఒకటి వాడు నాకు 5 లక్షలు తిరిగి ఇవ్వాలి, లేదంటే సంబంధం ఖాయం చేయాలి. ముందిక్కడి నుంచి వెళ్ళు. జాగ్రత్తగా నీ చేతి రేఖలు చూడు. ఇందులో కేవలం నా పేరు మాత్రమే ఉంది. నువ్వు పెళ్ళంటూ చూసుకుంటే నన్ను మాత్రమే చేసుకోవాలి. కాదు కొడుతూ అంటే ఇందులో 5 లక్షలున్నాయి. తీసుకో, తీసుకెళ్ళి అతనికి ఇవ్వు. ఆ తర్వాత నీ వెంట రాడు. థ్యాంక్ యూ గిరీష్. త్వరలోనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అదంతా నాకొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బులిచ్చి సమస్యని సాల్వ్ చేసాయి, ఓకే?
ఏం చేస్తున్నావు? ఆ సందీప్ చెప్తాడు నా చేతి రేఖలో తన పేరుందని. ఇప్పుడు నా చేతిని జాగ్రత్తగా చూడు. అక్కడ ఏమేమి ఉన్నాయో దానిపైన గీసేశాను. ఇప్పుడు జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను. అది నీతో. ఏయ్, ఆగాగు ఒక్క నిమిషం. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతోందా? నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. రేపో మాపో నా భార్య ఇంటికి రావచ్చు. నా పెళ్లి జీవితం హ్యాపీగా సాగుతోంది. నువ్వు టెన్షన్ క్రియేట్ చేయకు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను కలవడానికి వీల్లేదు. ఓకే, దట్ ఈస్ ఫైనల్. గుర్తుపెట్టుకో. ఇంకో విషయం, నీ క్యాలెండర్కి సంబంధించిన షూట్ మొత్తం పూర్తయింది. అది కూడా త్వరలోనే రిలీజ్ అయిపోతుంది. నువ్వు ఇంట్లో కూర్చుని రాయల్టీ తీసుకోవచ్చు. ఎక్కడికి పనికెళ్లాల్సిన అవసరం లేదు. చెప్పింది అర్థమైందిగా? మీరేమంటున్నారు? నాకు ఎలాంటి మోడలింగ్ వద్దు. నాకు మోడలింగ్ పని కూడా వద్దు. నాకు లైఫ్ లో నువ్వుంటే. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు. ఇంతసేపు ఏం చెప్పాను? నీకు చేయాల్సినవన్నీ చేసేశాను. ఇప్పటి వరకు చేసిందే చాలు. ఇకపై నేను నీకేవీ చెయ్యలేను. ఛే, చెప్పి చెప్పి తలనొప్పి వచ్చేసింది. మ్యూచువల్ అండర్స్టాండ్లోనే మన మధ్య ఇదంతా జరిగింది. అంతా తెలుసు కూడా ఏమి ఎరగనట్టు పెళ్లి అది ఇది అంటున్నావు. మళ్ళీ నీకు నేను చెప్పలేను. ఆల్రెడీ టెన్షన్గా ఉంది. ఇది మీరే తీసుకోండి. ఏంటి? మా అమ్మ చెప్తూ ఉండేవారు, ఆశ పడేవాళ్ళు చాలా మంది ఉంటారని, కానీ ప్రేమించేవాళ్ళు తక్కువ మందే ఉంటారని. నాకు ఆ ఆశ కూడా లేదు. నేను నా కలల లోకాన్ని వదిలేసి నిజమైన ప్రపంచానికి వెళ్తాను. అక్కడంతా ఈ డబ్బుల అవసరం ఉండదు. యాజ్ యు విష్. నాన్నా, 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 నాన్నా లేవండి. నాన్నా ఏమైంది? అమ్మా, 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 అమ్మా ఏమైంది? అమ్మా, అమ్మా, హలో హలో, హలో గిరీష్ సార్, మా నాన్నెవరు? సులని, నువ్వు ఓకేనా? రే, నువ్వు అమ్మ నన్ను చెప్పేశావా? మరింకేం చేయమంటావి? నీ బాబుకి అర్థమయ్యేటట్టు చెప్పాను. కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలాను. కానీ నీ బాబుకి ఎంత చెప్పినా అర్థం కాలేదు. రేయ్ పోరా. ఇలా చూడండి అంకుల్, మీ కూతురంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడే తనతో మాట్లాడేసి వస్తున్నాను. తను లేకుండా నేను బతకలేను అంకుల్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వు ఆటో రిక్షా నడుపుకునేవాడివి. నా కూతురు ఇప్పుడు పెద్ద మోడల్ అయిందిరా. నా కూతురు గురించి కలలు కనడానికి నీకు ఎంత ధైర్యం రా? పోరా పో. యాదవా. పెద్దోడివి కదా అని మర్యాద ఇచ్చాను. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. మర్యాదగా నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, లేదంటే లేకపోతే ఏం చేస్తావురా? ఏమండి? అయ్యో, వద్దు. ఏమండి? వద్దు. నువ్వే చెప్పు, నేనేం తప్పు చేశాను? ఆయన కుదరదన్నాడు. ఇప్పుడు నీకు ఆఖరి అవకాశం ఇస్తాను. మర్యాదగా నాతో వచ్చేసాయి. నీతో వద్దామని అనుకున్నాను, కానీ రాను. ఎప్పటికీ రాను. అలా మాట్లాడుకు సలోని. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కాదు అని చెప్పుకో. నువ్వు మా అమ్మ నాన్నని చంపేశావు. ఈ జన్మలోనే కాదు, 100 ఏళ్ళైనా నిన్ను కట్టుకోను. సలోని, నువ్వు చావకూడదు. కళ్ళు తెరు. సలోని, నువ్వు లేకుండా నేను బతకలేను. సలోని, తెలియక చేశాను, నన్ను క్షమించు. సలోని, కళ్ళు తెరు. సలోని.
నన్ను వదలండి, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. వదలండి, వదలండి, వదలండి.